కొన్ని ఛానల్స్లో కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా మమ్మల్ని ఉద్దేశించి రకరకాల వార్తలు ప్రచురిస్తూ ఉన్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, నా అఫిడవిట్లో కానీ లేకపోతే మా తల్లిదండ్రుల అఫిడవిట్లో కానీ లేకపోతే మా భార్య అఫిడవిట్లో కానీ అన్నీ కూడా వివరంగా ఎక్కడైతే మేము తీసుకున్న ప్రాపర్టీస్ అన్నీ కూడా వివరంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రైవేట్ వ్యక్తుల దగ్గర నుంచి తీసుకున్న ప్రాపర్టీసే. ఈ ఘటన గురించి నిజాలు రావాలని చెప్పి కూడా ప్రభుత్వం తరపు నుంచి కూడా ఈ ఘటన గురించి నిజాలు చెప్పాలని చెప్పి కూడా నేనే డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఏ ఒక్కరు ఈ 10 ఎలక్షన్ల అధికారంలో ఉండి లేకపోని ఏ పరిస్థితుల్లో ఉండి ఏ ఒక్కరైనా కానీ ఎవరైనా కానీ ₹1 మేము ఎలక్షన్ ఫండ్ ఇచ్చినామనో లేకపోతే ఎలక్షన్ పేరు చెప్పి మా దగ్గర ₹1 తీసుకున్నారని చెప్పో ఎక్కడన్నా నిరూపిస్తే కూడా ఈ రోజు నుంచి రాజకీయాలు వదిలేదని కూడా నేను సిద్ధమని చెప్పి కూడా చెప్తాను. ఈ ఎలక్షనే కాదు, 10 ఎలక్షన్లు మా నాన్నగారు పోటీ చేస్తున్నారు. ఏ ఎలక్షన్లో అయినా కానీ ఎవరైనా కానీ మా పార్టీ కానీ బయట పార్టీ కానీ ₹1 ఎలక్షన్ ఫండ్ ఎవరి దగ్గర ₹1 ఎలక్షన్ ఫండ్ తీసుకొని కూడా మేము పోటీ చేసింది కూడా లేదని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి చూస్తాం, ఒక ఆయన వచ్చి ఎర్రచందనం వ్యాపారం చేశారని నేను గట్టిగా అడిగాను, సాక్ష్యాధారాలు చూపించండి లేకపోతే క్షమాపణ చెప్పండి. ఇప్పుడు వరకు జవాబు లేదు. అదేవిధంగా ఈ ఆరోపణలు కూడా పసలేని ఆరోపణలు అని చెప్పి కూడా ఈరోజు నేను తెలియజేస్తా ఉన్నాను. ఇక మీదట